చార్లెస్ స్పర్జన్ గొప్ప సేవకుడు, గొప్ప బోధకుడు, గొప్ప సంఘ కాపరి. అదే సమయంలో పేద విద్యార్థులను, పేద బిడ్డలను ప్రేమించి చేరదీసి వారిని చదివిస్తూ ఉండేవాడు. అలా చదివించే ప్రక్రియలో తనకు ఆ రోజుల్లో 300 పౌండ్స్ కావాల్సి వచ్చినాయి. తనకు ఒక పిలుపు వచ్చింది. ఏమిటంటే పలానా చోట వచ్చి వాక్య పరిచర్య చేయమని పిలుపు వస్తే అక్కడికి వెళ్ళాడు. వాక్య పరిచర్య చేసిన తర్వాత సాధారణంగా ఎంతో కొంత వారు కానుకిస్తారు కదండి. తాను నమ్మకంగా ప్రార్థన చేశాడు, ప్రభువా నేను తిరిగి వెళ్ళేటప్పుడు 300 పౌండ్స్ పట్టుకెళ్ళాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, ఎలా పంపిస్తావో నాకు తెలియదు, అక్కడున్న అవసరం అలాంటిది, కాబట్టి నాకు 300 పౌండ్లు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. పిలిచిన వాళ్ళు తాను చేసినటువంటి పరిచర్యకు ఎంతో కొంత కానుకిస్తారని చెప్పి ఆశించాడు. వాక్య పరిచర్య అయిన తర్వాత వారు ఒక కవర్ చేతిలో పెట్టారు. తీరా చూస్తే 30 పౌండ్లు. ప్రభువా నేను అడిగింది 300 పౌండ్లు, నా చేతిలో పెట్టింది 30 పౌండ్లు. ఈ 30 పౌండ్లు నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఏమని తెలుసా, దగ్గరలోనే జార్జ్ ముల్లర్ అనేటటువంటి సేవకుడు ఉన్నాడు, జార్జ్ ముల్లర్ తీసుకెళ్ళి ఇచ్చేసి అన్నాడు. అవసరం చాలా పెద్దది, తన చేతిలో ఉన్నది చాలా తక్కువ, దాన్ని కూడా తీసుకెళ్ళి ఇచ్చేయమంటున్నాడు దేవుడు. చార్లెస్ స్పర్జన్ జార్జ్ ముల్లర్ దగ్గరికి వెళ్ళి తలుపు తడితే అటువైపున జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని తెలుసా, ప్రభువా ఈరోజు నా పిల్లలు భోజనం చేయాలంటే 30 పౌండ్లు కావాలి ప్రభువా, ఎక్కడి నుంచి పంపిస్తావో తెలియదు, ఎలా పంపిస్తావో తెలియదు, దయచేసి ఈరోజు ఈ బిడ్డలు భోజనం చేయాలంటే 30 పౌండ్లు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు. తలుపు తెరిస్తే చార్లెస్ స్పర్జన్. జార్జ్ ముల్లర్ చార్లెస్ స్పర్జన్ చూసి, బ్రదర్ ఏమిటి హఠాత్తుగా ఇలా వచ్చారేమిటి అని చెప్పాడంటే, దేవుడు పంపించాడు కాబట్టి వచ్చాను. ఎందుకని? 30 పౌండ్లు మీకు ఇమ్మని చెప్పి దేవుడు నన్ను పంపించాడు కాబట్టి నేను ఇస్తున్నాను. జార్జ్ ముల్లర్ ఎంతో సంతోషించాడు. నేను ఇంత క్రితమే 30 పౌండ్ల కోసం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఎంత మంచివాడో చూసావా, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీ ద్వారా నాకు 30 పౌండ్లు పంపించాడు, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు స్పర్జన్ అని చెప్పి అంటూ ఉంటే అంటున్నాడు, నిజమే దేవుడు చాలా నమ్మదగిన వాడు. 300 పౌండ్లు అడిగితే 30 పౌండ్లు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. జార్జ్ ముల్లర్ చూసావా దేవుడు ఎంత నమ్మకమైన వాడు, ప్రార్థన చేస్తే ఎలా జవాబిస్తాడు చూసావా. చూశాను ముల్లర్ ఆ 30 పౌండ్లు ఇచ్చేశాడు. జార్జ్ ముల్లర్ చాలా సంతోషించాడు, దేవుడు మహింపరిచాడు. తిరిగి వస్తూ చార్లెస్ స్పర్జన్, జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తే విన్నావుగా, జార్జ్ ముల్లర్ అడిగితే ఇచ్చావుగా, మరి నా సంగతి ఏమిటి అని చెప్పి ఒక విధమైన దుఃఖంతో, ఒక విధమైనటువంటి వేదనతో, ఎంతో మంది బిడ్డలకు ఆహారం కావాల్సి ఉంది, అక్కడ చేతిలో చిల్లి గవ్వలేదని చెప్పి అదే వేదంతో ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు గుమ్మం దగ్గర లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్ తీశాడు. కవర్ తెరిస్తే ఆ కవర్లో 300 పౌండ్లు ఎవరో పెట్టి పంపించారు. ఇప్పుడు చార్లెస్ స్పర్జన్ అంటున్నాడు, నిజమే ప్రభు నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ 30 పౌండ్లు నేను నీ మాటకు లోబడి ఇచ్చి ఉండకపోతే ఈ 300 పౌండ్లు వచ్చి ఉండేవి కాదు. ప్రియ సహోదరి సహోదరులు, మనం దేవునికి లోబడ్డము అనేది అనేక సందర్భాల్లో పరీక్షించబడుతుంది అనే సత్యం మర్చిపోకండి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు లోబడ్డం గొప్ప విషయం కాదు.